అబ్బాబాబా అసలు ఏం హైప్ ఏం ఎలివేషన్స్ బ్రో ఓజీ పైన మరి ఇంతనా అనిపిస్తుంది. ఓజీ గురించి స్టిల్ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇక్కడ. అండ్ మూవీ టీం ఎవ్వరు కూడా అట్లీస్ట్ ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. మరి ఓజీకి ఇంత హైప్ ఎలా అంటారా? దానికి ఫస్ట్ రీజన్ ఖచ్చితంగా ఫ్యాన్సే బ్రో. ఈ వీడియో ఎండింగ్ లో ఓజీ మూవీ గురించి ఒక సర్ప్రైజ్ ఉంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఓజీ మూవీ టీం కంటే ముందు పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ క్రియేట్ చేసే హైపే మామూలుగా లేదు. అటు ఇండస్ట్రీలో సగానికి పైగా పవర్ స్టార్ గారి ఫ్యాన్స్, ఇటు తెలంగాణ అటు ఏపీ అండ్ ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ నుండి పవర్ స్టార్ గారికి హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంది. కళ్యాణ్ గారికి ఇండియా నుండి యుఎస్ఏ వరకు ఏ రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉందో మనం సపరేట్ గా చెప్పక్కర్లేదు. అసలు ఓజీ కోసం ఒక నార్మల్ ఆడియన్సే కాదు, ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తున్నారు. అసలు మూవీ టీం ఏమో గానీ ఓజీని సగం పైగా పబ్లిసిటీ చేసేది ఇండస్ట్రీ యాక్టర్స్. అసలు వాళ్ళు ఓజీ వస్తుంది, ఓజీ కోసం మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అని చెప్పడం ఏంటో కానీ వాళ్ళు ఓజీ పైన ఇచ్చే ఎలివేషన్స్ కి మూవీ పైన హైప్ ఎక్కడికో వెళ్ళింది, స్టిల్ వెళ్తుంది కూడా. అసలు ఈ హైప్ కి రేపు థియేటర్ లో పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కి ఏం జరిగినా దానికి సుజిత్ గారే రెస్పాన్సిబుల్ తీసుకోవాలని నా ఒపీనియన్. మరి దీనికి మీరేమంటారో కింద కమెంట్స్ లో చెప్పండి. నిజంగా ఎన్ని ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నారు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇలాంటి మూవీ కోసం? జనరల్ గా అంటారు కదా, ప్రజల ఆవేదన ప్రజలకే తెలుస్తుందని. ఇక్కడ కూడా అలాగే ఫ్యాన్స్ ఆకలి ఒక ఫ్యాన్ కే తెలుస్తుంది. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆకలి ఫ్యాన్ బాయ్ అయిన సుజిత్ కే తెలుస్తుంది. నా లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ అయినా కళ్యాణ్ గారితో యాజ్ ఏ డైరెక్టర్ గానే మూవీస్ చేస్తున్నారని. బట్ ఒక్క సుజితే కంప్లీట్లీ డై హెడ్ ఫ్యాన్ గా ఓజీని తీస్తున్నారని చెప్పాను. రియల్ గా అదే జరిగింది ఇక్కడ. అదలా ఉంచితే నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను ఓజీ స్టోరీ లీక్డ్ అని. అండ్ రీసెంట్ గా మూవీ టీం నుండి ఓజీ మూవీ స్టోరీ లైన్ రివీల్ చేశారు. నేను చేసిన ఆ వీడియోలో ఉన్న స్టోరీకి ఇప్పుడు మూవీ టీం రివీల్ చేసిన ఓజీ స్టోరీ లైన్ కి ఆల్మోస్ట్ సేమే ఉంది. బట్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. చేంజెస్ ఏంటో నేను చెప్పే ముందు ఒక్కసారి ఆ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. పైన ఐ కార్డ్స్ లో లేదా ఎండ్ స్క్రీన్ లో లేదా డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తా, ఒకసారి చూడండి. సో దట్ మీకు ఓజీ స్టోరీ పైన ఒక కంప్లీట్లీ క్లారిటీ వస్తుంది. దానికి దీనికి ఎక్కువ చేంజెస్ ఏం లేవు, అంటే కొన్ని క్యారెక్టర్స్ యొక్క రోల్స్ చేంజ్ ఉన్నాయి అంతే. బట్ స్టోరీ లైన్ అయితే కంప్లీట్లీ సేమే. ఆ వీడియోలో హీరోయిన్ జర్నలిస్ట్ అని చెప్పాను, బట్ హీరోయిన్ యాక్చువల్ గా డాక్టర్. అండ్ అక్కడ హీరోయిన్ కి ఓజీకి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పాను, కానీ వాళ్ళిద్దరు కపుల్స్. మూవీలో ఇవి తప్ప ఆల్మోస్ట్ స్టోరీ అంతా సేమే. అండ్ రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను, అసలు ఓజీ పైన ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అయింది, 10 reasons to watch ఓజీ మూవీ అని వీడియో చేశాను. అండ్ ఆ వీడియో కూడా ఈ వీడియో లాస్ట్ లో ఎండ్ స్క్రీన్ లో లేదా పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి. ఆ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఒకసారి అది చూసేయండి. అండ్ మీకు స్టార్టింగ్ లో చెప్తా ఉన్న సర్ప్రైజ్ ఏంటంటే, ఇప్పటి వరకు ఓజీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ ఏ కాకుండా మూవీలో ఒక గ్యాంగ్స్టర్ సాంగ్ ప్లస్ ఒక ఐటమ్ సాంగ్, అలాగే హీరోయిన్ తో ఇంకో సాంగ్ కూడా ఉండబోతుందంట. అండ్ అలాగే మాక్సిమం సెప్టెంబర్ 21 లోపు అయితే ఓజీ ట్రైలర్ రాబోతుంది. అండ్ సెప్టెంబర్ 22 కి అయితే విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. అండ్ ఇక హైదరాబాద్ లో ఈవెంట్ పైన అయితే ఏం అప్డేట్ ఇంతవరకు రాలేదు. బట్ హైదరాబాద్ లో అయితే ఖచ్చితంగా ఒక ఈవెంట్ ఉంటది, జస్ట్ అప్డేట్ రాలేదు ఇంకా అంతే. దానిపైన అప్డేట్ రాగానే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ మీ దాకా రావాలంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఈ వీడియో పైన ఒపీనియన్ కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ. With the finest stone breaches.